జనజన్ అని చెప్పొచ్చు. 8 years క్రితం మధ్య ప్రాంగణంలో మరి పాము రాజేశ్వరి రంగారావు గారి చేత ఓపెన్ చేయబడినటువంటి ఈ విగ్రహం ముఖ్యమైన కుటుంబరావు గారు మరియు మరి గ్రామ ప్రజలు అందరి సహకారంతో అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, భక్త సంఘం మొత్తం గ్రామస్తులంతా కూడా ఏకత్రి ఏర్పాటు చేసినటువంటి మరి చిత్రపటానికి 8 years 8వ సంవత్సరం విజయదశమి రోజున ఏర్పాటు చేసినటువంటి ఈ చిత్రపటానికి ముందుగా వందే మాత్రం, తర్వాత మరి యజమానితో సత్కరించడం, తర్వాత ఒక పాట, మరి ఇద్దరు పెద్దల చేత మరి పుష్పమాలంకరణ, తర్వాత ఉన్నటువంటి వచ్చినటువంటి ఆహ్వానితులందరూ కూడా మరి పూలతోటి మరి ఆవిడని పూజించడం ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతుందని తెలియజేస్తూ మరి ముందుగా వందే మాత్రం. మరి భారత మాత విగ్రహానికి మరి ముందుగా నిర్ణయించినటువంటి ప్రోగ్రాం ప్రకారం శ్రీ మఠపర్తి గోపాలకృష్ణ గారు మరి పెద్దలు వాళ్ళ వయసులో 50 years కాసినటువంటి పెద్దలు మనకంటే ముందు తరంలో ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా యాద పూర్ణారాయణ గారు మాజీ ఉప సర్పంచ్ వారిప్పుడు ముందుగా మరి భారత మాత విగ్రహానికి గజమాల అలంకరించవలసిందిగా మరి మనందరి తరఫున వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కుర్చీ పైకి ఫస్ట్ మడత పెట్టారు బాబా ఇట్లు కూడా ఇలా మట్టి బాగుంది. రైట్ ఉంది ఉంది. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. बानंद राज
కాలేజీకి కరస్పాండెంట్ గారు మా తాతగారు మా నాన్నగారు నమో నమో ప్రియ భారత మాత నమో నమో జయ మంగళ గీత శేషగిరిరమ శేష కిరీట సింహళమీశ్వరమతీతం శేషగిరిరమ శేష కిరీట సింహళమీశ్వరమతీతం ప్రీతి నమో నమో ప్రియ భారత మాత నమో నమో ప్రియ మంగళ గీత గంగా యమునా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి గంగా యమునా కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి తొంగి పరలరు తొంగి పరలరు రంగారణ బంగారు సల్లి రంగారణ బంగారు సల్లి నమో నమో ప్రియ భారత మాత నమో నమో శివమంగళ గీత గౌతమ బుద్ధుని గాంధీ మహాత్మ రామకృష్ణ గౌతమ బుద్ధుని గాంధీ మహాత్మ రామకృష్ణ నమో నమో ప్రియ భారత మాత నమో నమో జయ మంగళ గీత నమో నమో ప్రియ భారత మాత నమో నమో జయ మంగళ గీత నమో నమో ప్రియ భారత నమో నమో జయ మంగళ గీత స్కూల్లో మరి డిగ్రీ కంప్లీట్ చేసి మరియు ఏలూరు హాస్టల్లో ఉంటూ అక్కడ కంప్యూటర్ గ్రహించడానికి మరి బోధిస్తూ ఉంది. మరి పాట పాడినందుకు మనందరి తరఫున అమ్మాయికి ప్రొఫెషనల్ ధన్యవాదాలు ఆశీర్వదిస్తున్నాం. మరి ఆ ప్లేస్ బట్టి మరి ఒకేలాంటే మనందరం కూడా ఒక పునరుద్ధరణ కన్నా తయారు చేసినట్టుగా భావించవలసిందిగా కోరుతూ మరి అందరూ చేసినట్టుగా ఏదో అందరికీ గ్రామస్థానం చేసినట్టుగా భావిస్తూ మరి విధిలో తీసుకొచ్చారు. ఆ విధిలో మరి రైతు విద్య వాళ్ళని అర్థమైనటువంటి మరి కొన్ని మరి గ్రామ పట్టగా వాలంటీర్లు అందరూ అక్కడ కంగారు పడుతుంది గ్రూప్ ఫామ్ చేయండి అక్కడ నేను తీసి పెడతాను మీకు ఫోన్లో కాలుతాను. సరే రే అంబు తప్పింది సార్ గోదావరి మాటలు మనం చూస్తాం, ఎందుకంటే చూస్తాం. కానీ భారత మాత అనేటువంటి వెనకాల మీరు వేసారా గోదావరి కట్టిస్తున్నారు. దీనికి ఎంతో అర్థం ఉంది. అదేంటంటే అది మార్నింగ్ డిజైన్ కోసము లేకపోతే ఏర్పాటు చేసిన మాత్రం గవర్నమెంట్ మనం చేస్తున్నాము. అది
ప్రాంతంలో ఉపయోగిస్తాను అంటే ఆధునికాన్ని తెలుస్తూ ఉంటున్నాం. రాజకీయంగా అనేక మార్పులు చేసుకుంటుంది. బ్రహ్మదేశం అది ధర్మ అలాగా పక్కన సాగడానికి కానీ బ్రహ్మదేవి కానీ అంటే ఇండోనేషియా కానీ అమెరికా కానీ అన్ని మన ప్రభావంలో అన్నీ కూడా ఒకప్పుడు మన ప్రభావం అంటే మనం ఎప్పుడు ఎగరవాళ్ళని జలయాత్ర చేసేటువంటి వాళ్ళు అప్పుడు లేదు ఇప్పుడు లేదు. అది ఎగరవాళ్ళకి మన మీద పడి మన ఏదైనా ఆచరిస్తున్నామో అంటే మన మనుషులు మతాన్ని తప్పకి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆశ్రయం ఉంటారు. ఎప్పటికీ పొందుతున్నారు ఇతర దేశాల నుంచి మన దేశంలో నుండి ఆశ్రయం పొందుతున్నారు. కానీ మనం వెళ్ళే వాళ్ళని ఎప్పుడు మన ఆశ్రమించి వాళ్ళని దాని దగ్గర మనం చేయలేదు. కానీ సాంస్కృతికంగా మనం వాళ్ళన్ని ప్రదేశాల్లో మనం ఉన్నాం. దీనిలో ఉన్నాం. ఆరోగ్య బయటకు వస్తున్నాం. దక్షిణాదిలో కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ప్రపంచంగా మనకు సంస్కృతిగా అందులో రాజకీయంగా మన ఆందోళన చేయడం కూడా మన సంస్కృతి కాదు. అలాగే భారతమాత యొక్క సంస్కృతి భారతీయ సంప్రదాయాలు అలాగే ఇతరులు కానీ మద్దతు కానీ ఎవరు కూడా ఇవాళ పుస్తకాలను ముస్లిం చేశారు. వాళ్ళు మతరీత్యా వచ్చింది కానీ సాంస్కృతికంగా ఇలాంటివి కూడా అంటే మన రామాయణం కానీ మహాభారతం కానీ మన ఇతిహాసాలు వ్యక్తిగతంగా పూజిస్తారు, అంత గౌరవిస్తారు. కానీ మన దేశంలో సరే పరిస్థితి వేరుగా ఉన్నది. ఇప్పుడు అప్పటికే ఆ విషయం మనం మాట్లాడమని అందరికీ తెలుసు. కానీ ఇది భారతమాత అన్ని ప్రదేశాలు ఇలాంటివి కూడా ప్రతిష్ఠించుకుంటున్నారు. భారతీయ సంస్కృతి అక్కడ ఉంది. అసలు మన సాంప్రదాయాలను గౌరవాలను పరిపాలన వెళ్ళినప్పుడు కూడా వాడు రామాయణం ఎంతో ముఖ్యమైనటువంటి గ్రంథంలో పూజలు భావిస్తారు. అలాగే మలేషియాలో కూడా వాళ్ళందరూ కూడా ముస్లింలే. అంటే మతరీత్యా మాత్రమే ముస్లిం సంస్కృతి మాత్రం వాళ్ళు అంటే రాజంగా విషయం తెలియజేయడం కోసం వచ్చారు. ఇంకా అనేక ప్రాంతాలు ఏమైనా పాలిస్తున్నాయి అయితే రాజకీయంగా అనేక మార్పులు జరుగుతుంది. కానీ ఈ ప్రదేశాలన్నీ కూడా ఇప్పటికే సంస్కృతి భారతంలో ఎంతో కొంత భావనకు ఉంటుంది అని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తూ కాలకృతులను ఖండిస్తూ అయితే ఈ ఉత్సవాలు మనం ఘనంగా ఇంకా బాగా వాటిని కూడా మనకి అనుకూలించింది పని నడిపోయింది. ఇప్పుడు మనం ఇబ్బంది కాకుండా అదే ప్రకృతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గుర్తించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అది చాలా బాగుంటుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. మన పెద్దలు ఎన్నో సంవత్సరాలు ఇచ్చారు, ఎంతో సంస్కృతిని ఇచ్చారు. అలాగే మన జనరేషన్లో ఎన్నో ఉదాహరణమైనటువంటి అమూల్యమైనటువంటి అతి పవిత్రమైనటువంటి విగ్రహాలు అనేవి లేకపోతే దేవాలయాలు అనేవి లేకపోతే ఇక్కడ ప్రతిని పెట్టుకున్నాం. వాటి యొక్క మన జనరేషన్లో వచ్చినటువంటివి మన పెద్దవాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క వ్యవస్థని సంస్థల్ని వాటి యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ మనకు రాబోయే తరాలకి ఇవ్వాల్సిన బాధ్యత మన తరం మీద ఉండేది మాత్రం నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. అలాగే మనం అందరం కూడా కలిసి ఇది పైన ఈ వ్యవస్థను రక్షించుకుంటూ గ్రామానికి ఏదైనా సేవ చేయగలిగితే సేవ చేస్తూ అప్పుడప్పుడు కలుసుకుని గ్రామీణ కష్టసుఖాలు మాట్లాడుకునేటువంటి ఒక వ్యవస్థ సంస్థ మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తూ అనుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వహణకి పాల్గొన్నటువంటి వ్యక్తులు అలాగే సెక్రటరీ గారు కూడా 5 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మోగల్ గ్రామంలో భారత్ మాత పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి గ్రామ ప్రజలు అందరికీ నా నమస్కారాలు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాను. ముఖ్యంగా అబ్బుజీ గారు
మరి ఆయన అప్పుడే వారం 15 రోజుల నుంచి ఈ కార్యక్రమం గురించి చర్చించడం మరి ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ భారత్ మాతకి మనం పుట్టినరోజు జరుపుకోవడం అంటే చాలా మంచి విషయం. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులకు మరి జన్మించినటువంటి ఈ భారత్ మాతకి మనం పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందకరం. మరి మన భారతదేశంలో విభిన్న శీతోష్ణస్థితులు ఉన్నాయి. నిన్నట్లోనే లేకపోతే ఏ దేశంలో లేనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మన దేశంలో ఉన్నాయి. అటువంటి దేశంలో మనం జన్మించడం మనం ఎంతో పొందిన దేశంలో భావించాం. విభిన్న మతాల వారు ఉన్నారు, విభిన్న భాషలు మాట్లాడేవారు ఉన్నారు. ఎన్ని భాషలు ఎన్ని మతాలు ఉన్నప్పటికీ కూడా మనమంతా భారతీయులం. మన జాతి భారత జాతి. మనమంతా కూడా ఒక స్నేహభావంగా ఒక సోదరభావంగా మనమందరం మెలగాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా ఆనందంగా ఉన్నాం. నాకంతా ఎంతో ఉన్నారు. ఎప్పటికీ కూడా ఈ అవకాశం కాదు. మరి ఆవిడ నాకు అందజేశాను. అలాగే పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్తర బంగ ఇంద్ర హిమాచల యమునా గంగా ఉచ్చల జలసి తరంగ తవ శుభ నామే జాహే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాత జన గణ మంగళ నాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే जय हिंद. 18 जय हिंद.